నా మనస్సు నీతో కూడా రాలేదా? 2 రాజుల 5:26. దేవుని మనసు మరియు ఆయన దృష్టి సర్వ ప్రపంచమంతటా సంచరించును. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. హృదయ అంతరేంద్రియములను పరిశోధించువాడు, ఆయన నుండి తప్పించుకుని నరుడెవడు? తలంపు పుట్టకముందే ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేయుచున్న దేవుని మనసు మరియు కనుదృష్టి నీతో వస్తుంది. గేహాజీ ఎలీషా యొద్ద నుండి వెళ్ళిపోయి నయమైన రోగము బాగుపడినందున ఆ నయమాను తీసుకొచ్చిన కానుకలను, దుస్తులను, వెండిని ఆశించి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. ఎలీషా దేవుని ఆత్మ గలవాడై ధనము సంపాదించుకొనుటకి ఇది సమయమా? నా మనసు నీతో కూడా రాలేదని పలికాడు. గేహాజీ భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచి కుష్టుతో నిండి శాపగ్రస్తుడయ్యాడు. దేవుని దృష్టిలో నమ్మకముగా ఉండుము, పైనున్న వాటిని వెదుకుము, బహుగా దీవించబడదవు. దేవుని ప్రసన్నత నీపైన, నీ కుటుంబం పైన ఉండునుగాక. ఆమెన్.